నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? ఈ అబ్బాయిని మర్చిపోతా అన్నావు కదా. అమ్మా అది మీకోసం నా వల్ల అయినంత ట్రై చేశానమ్మా. ఇంక నా వల్ల అవ్వట్లేదు. అభి లేకుండా నేను బ్రతకలేను. ముందు అబ్బాయిని పంపించు. నువ్వు ఆగు. వద్దులేమ్మా, వదిలే. నువ్వు అబ్బాయితో వెళ్ళి మంచిగా ఉండు. ఏం మాట్లాడుతున్నారు? ఇంకేం మాట్లాడాలి? ఇదంతా నీ వల్లే. ఆడపిల్లలకి పెళ్లి చేయాల్సిన టైంలో చేయకపోతే ఇదిగో ఇలాగే ఉంటుంది. ఇప్పుడు చూడు, ఎవరినో ఇంటికి తీసుకొచ్చి వీడినే పెళ్లి చేసుకుంటాను, ఏం పీక్కుంటావురా అన్నట్టు చూస్తోంది. అది కాదు నాన్న. నువ్వేం మాట్లాడు. ఎప్పుడైతే వీడిని ఇంటికి తీసుకొచ్చావో అప్పుడే నువ్వు తెగించావని అర్థమైంది. అయినా నీతో మాట్లాడి ఇంకేం ప్రయోజనం లేదు. ఇంక నేనే అందరికీ సమాధానం చెప్పుకుంటాలే. నా కూతురికి నేనంటే గౌరవం విలువ ఏవీ లేవు అని తల దించుకు బతికేస్తాలే. అంతేగా? అదే కదా నీకు కావాల్సింది. అయినా వీడితో మాట్లాడినా అసలు దీన్ని అనాలి. రే అభి, నేనున్నప్పుడు తంజోలికి వస్తే మర్యాదగా ఉండదు. నీకంటే పెద్దది కదా, రెస్పెక్ట్ ఇవ్వడం తెలియదు. ఎవర్రా నువ్వు? అసలు ఎవరు నువ్వు? సిగ్గు లేదారా? వద్దు అంటే వదిలేయకుండా నా కూతురికి మాయ మాటలు చెప్పి ఈ రోజు నా ఇంటికి వచ్చి నాకే నీతులు చెప్తావా? అసలు నిన్ను. నాన్న ప్లీజ్ తనని మాత్రమే వనొద్దు, లేదంటే నేను మీ కూతురున్న విషయం మర్చిపోవాల్సి వస్తుంది.